విగ్రహావిష్కరణమైంది. ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ చేసి అక్కడ ఒక మొక్క నాటుతూ ఉన్నారు. ఎస్, చూడండి, ఒక గుర్తు. ఎందుకంటే ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనంగా ఈ మాగాణాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. కాబట్టి మన కేంద్ర వ్యవసాయ శాఖ అమాత్యవర్యులు పెద్దలు శ్రీమాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తమ చేతులతోటి నాటినటువంటి మొక్క, దానికి ఎంతో మంచి మనసుతోటి సోదరు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి భరతమాత ముద్దు బిడ్డలుగా భరతమాతకు జై జయ ధ్వనులు చేద్దాం. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. అది మన మనస్సుల్లో ఆ భక్తి ఉంటుంది. అందుకే ఒక మొక్క నాటి ఒక నీరు పోసి అది ఎగదిగితే రేపొద్దున అది ఫలాలని ఇస్తే ఈ మాగాణమంతా పచ్చగా పరిఢవిల్లితే అమరావతి రైతుల యొక్క అలనాటి కష్టాలు తొలగిపోయి ఆ కన్నీళ్లు తొలగిపోయి చక్కటి చిరునవ్వులు అలా ఆకుపచ్చని ఆత్మీయతల నడుమ ఆవిష్కృతమైతే ఎంత బాగుంటుందో అంత చక్కటి పరిశ్రమ చేస్తూ ఉన్నారు. ఏదో మొక్క అలా పెట్టి ఇలా నీళ్లు పోయటం కాదు, చక్కగా తలా ఒక గంప చక్కటి మట్టి మేలి రకం. ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే దానికి కావలసినటువంటి శక్తిని మనం ఇవ్వాలి. ఆ శక్తిని ఇస్తున్నారు, అది కూడాను ఆసక్తితో ఇస్తూ ఉన్నారు. ఆ శక్తిని ఆసక్తితో ఇస్తున్నటువంటి నేతలు నాటిన మొక్క అది. మళ్ళీ మనం చూస్తాం, మనకు గుర్తొచ్చినప్పుడు చూస్తే మహావృక్షంగా ఎదిగి ఉంటుంది అది తప్పకుండా. దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. మరొక మొక్క నాటుతూ ఉన్నారు. ఇవన్నీ కూడాను ఈ స్మృతివనం తాలూకు తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనం వెంకటపాలెం అమరావతి, ఇది చిరునామా. అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది, దీన్ని అద్భుతంగా చేయాలని. వారి యొక్క జీవితాన్ని, అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని, ఆయన అంకిత భావాన్ని, దేశ సేవలో వారి యొక్క అవిశ్రాంత కృషిని దానికి తెలియచెప్తూ కార్యక్రమాల్లో ఇలా భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మీరు గమనించారా, అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మాధవ్ గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని వారికి తెలియచేస్తూ ఉన్నారు. మంగళగిరి చేనేతలన్నా, మంగళగిరి పట్టు అన్నా, పట్టుకుంటే చాలు వదల బుద్ధిగా అనేటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది. అది చేనేతకారుల యొక్క సృష్టి. వాటిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. వాటి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం జరుగుతోంది. చూసారా, కేవలం నేత వచ్చారని ఒకటి ఇచ్చేయటం కాదండి, మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు. అక్కడ డబ్బు చెల్లించి, ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు, చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు, వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి. ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు అడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు. మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది. కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు. అది గొప్పతనం, అది విశేషం, అది మర్యాద, అది ఒక కళాకారుడి పట్ల, ఈ రాష్ట్ర పౌరుడి పట్ల, ఈ రాష్ట్ర చేనేత వస్త్రకారుడి పట్ల ఒక నేతకు ఉండేటువంటి నిబద్ధత అలా పుష్పటమైంది. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఫోటో ఎగ్జిబిషన్లో సమస్తము అక్కడ ఏర్పాటు చేశారండి. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించింది మొదలు తదుపరి వారి యొక్క ప్రస్థానం ఎలా సాగింది అంతా కూడాను
1924 నుంచి కదండి, 24 డిసెంబర్ 25 అప్పటి నుంచి ఆయన ప్రస్థానం ఎలా సాగింది ఈ రాష్ట్ర నాయకులు ఆర్టిషన్ అయింది, ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అయ్యాయి. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూసుకొని ఆ చేనేత వస్త్రకాన్ని పలకరించి ఇప్పుడు వేదికకి విచ్చేయబోతూ ఉన్నారు గౌరవనీయ పెద్దలందరూ కూడా. గౌరవనీయులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ముఖ్యరాజు శ్రీనివాసవర్మ గారు, బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు, నారాయణ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అటువైపు మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, సత్యకుమార్ యాదవ్ గారు, పిఎన్వి మాధవ్ గారు, అలాగే ఇతర ఆత్మీయ నేతలంతా కూడాను కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క చిత్రము 1000 పుటల జ్ఞాపకాల్ని మనకి తీసుకొచ్చిస్తుంది. అవన్నీ చూస్తే అవన్నీ ఒక్కసారి మనస్ఫూర్తిగా గుర్తుకొస్తాయనే మాట మీతో పంచుకుంటూ, మన ప్రీతమ నేత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథిగా యావత్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి పెద్దలు, కోటి ఆశల స్వర్ణాంధ్రకు, నవ్యాంధ్రప్రదేశ్కు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశేషంగా విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెబుదాం. మన కోసం నేనున్నానని నిలబడిన అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి, రాజకీయ భగరిధుడా. స్వాగతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర వ్యవసాయ శాఖ మత్స్యశేఖరుడు గౌరవనీయులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పెద్దలంతా వేదిక విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పెద్దలందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం. మన గౌరవనీయ మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అటల్ బిహారీ అందరినీ ప్రత్యేకంగా పలకరిస్తున్నారు. గట్టిగా మీ చేతులు ఊపండి. మీరు కూడా మీ చేతులతో గట్టిగా ప్రేమను పరస్పరం వ్యక్తం చేసుకునేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి సమయం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు కావచ్చు, ఈ చుట్టుపక్కల మాగాడం నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హాయిగా సుఖాసనులు ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఇక్కడ వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరవనీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి, అలాగే భారతమాతకు పుష్పాంజలి సమర్పించి దీపారాధన గావించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ముందుగా పుష్పాంజలి సమర్పిస్తారు గౌరవనీయ నేతలంతా కూడాను. ఇక్కడ మన ప్రీతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఉంది.
దీపజ్యోతి నమోస్తుతే అంటూ దీపారాధన గావించు